RR6 న్యూస్ కి స్వాగతం. మనుబోలు మండల కేంద్రంలో అంగన్వాడీ కేంద్రానికి జనసేన నేత నీటి సంఘం మెంబర్ పెనుబాక మహేష్ సొంత నిధులతో మరమ్మతులు చేశారు. తలుపులు లేక ఇబ్బంది పడుతుంటే కొత్త తలుపును బిగించారు. అదేవిధంగా ఫ్యాను, కరెంటు బిగించారు. చిన్నారులకు స్టేషనరీ పంపిణీ చేశారు. అంగన్వాడీ భవనం లేక ఇబ్బంది పడుతున్న ఈ సమస్యను ఎమ్మెల్యే సోమిరెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సమస్యపై ఐసీడీఎస్ వారితో కూడా చర్చించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలకు పెన్లు, బిస్కెట్ ప్యాకెట్స్ పంచారు. అదేవిధంగా భారీ కేక్ కట్ చేయడం జరిగింది. నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాల్లో తెలిపిన సమస్య కూడా పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం మెంబర్ పెనుబాక మహేష్, ఉపాధ్యక్షులు కాజావలి, జాకీర్, కట్టే సుధాకర్, ధనుంజయ రెడ్డి, పద్మనాభన్ రెడ్డి, బండికట్టు రవి, ఎన్ఆర్ఐ కమతం, ప్రదీప్, సతీష్, రవితేజ, ఉదయ్ శ్రీకాంత్, నరసింహారావు, బి పోలయ్య, శ్రీనివాస్, పాలెపు బాబు, కోటేశ్వరరెడ్డి, సీనయ్య తదితరులు పాల్గొన్నారు. పొద్దునైతే ఉన్నాయి సార్ ఇంటికి వెళ్ళారు అడ్జస్ట్ రావాలి అడ్జస్ట్ చాలు అయిపోలేదు. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జనసేన. మహేష్ పక్కరా జై జనసేన, జై జనసేన. ఎందుకు మిమ్మల్ని బతిలో ఓకే చూడు గొడ్డోడు ఉన్నాడు. ఇక్కడ ఉన్నారు సార్, పెడుతున్నావా? గుడ్డు తినమని చెప్పండి. చాలా మంచిది గుడ్డు. ప్రతిరోజు ఒక గుడ్డు తినాలి పిల్లలు. దానివల్ల కాల్షియము, బోన్ స్ట్రెంత్, తెలివి పెరుగుతాయి. ఉంటే మీ బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేస్తుంది. రోజు తినలేదు కదా, ఇంజనీర్ అవుతారా, సాఫ్ట్వేర్ అవుతారా, టీచర్ అవుతారా, సరేనా? ఇట్లా మీరు ఏం పెట్టుకొని చదువుకోవాలి ఇప్పటి నుంచే. ఈరోజు మేము జనసేన పార్టీ తరఫున ఊర్లో బిట్టువన్లోని అంగన్వాడీ స్కూలు మరియు ఎలిమెంటరీ స్కూల్ను సందర్శించాము. ఇక్కడ ఏంటంటే పూర్వపు ఎలిమెంటరీ స్కూల్లో ఒక రూమ్ని అంగన్వాడీ కేంద్రంగా ఇచ్చారు. కానీ దీన్ని ప్రైమరీ స్కూల్గా ఏర్పాటు చేసిన తర్వాత మోడర్న్ స్కూల్గా వాళ్ళు ఆ రూమ్ని వినియోగించుకొని ఈ యొక్క చిన్న వంటగది లాంటి రూమ్ని అంగన్వాడీకి ఇచ్చారు. ఇందులో పిల్లలు అసలు నిలవలేని పరిస్థితి. ఫ్యాను లేదు, లైటు లేదు, ఈవెన్ డోర్ కూడా లేదండి. ఈ జనసేన పార్టీ తరఫున ఈరోజు ఆయన మా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా మా టీసీ మెంబర్ మహేష్ ప్రోద్బలంతో ఈ యొక్క డోర్ని, అలాగే లైట్ని, ఫ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఇది ఎందుకని ఐసీడీఎస్ వాళ్ళని ఫోన్ చేసి మాట్లాడితే మాకు 30 అంకణాల స్థలాన్ని కానీ చూపించగలిగితే ఐసీడీఎస్ దీని ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా మేము అంగన్వాడీ భవనాన్ని కడతామని చెప్పడం జరిగింది. దీన్ని మేము త్వరితగతిన ఎమ్మెల్యే దృష్టికి, సోమిరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క అంగన్వాడీ స్కూల్ ఏర్పాటుకి మేము తోడ్పడతామని జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాము. జై జనసేన.